యేసు క్రీస్తు. ఆయన చేతిలోకి ఏమొచ్చాయి? 5 రొట్టెలు వచ్చాయి, 2 చిన్న చేపలు వచ్చాయి. ఆ 5 రొట్టెలను యేసు క్రీస్తు వారు ఏం చేశాడు? విరిచారు. ఏం చేశాడు? విరిచాడు. విరవబడిన రొట్టెలు. ఈరోజు శిలువ ధ్యానాల్లో టైటిల్ అది, విరవబడిన రొట్టెలు. విరిచింది ఎవరు? యేసు క్రీస్తు వారు. విరిచినది యేసు క్రీస్తు వారు. ఎందుకు విరవాలి? అంటే 5 రొట్టెలు 10 రొట్టె ముక్కలు అవ్వటానికి విరిచాడా? ఎందుకు విరవాలి? ఎందుకు విరవాలి? అందులోనే ఉన్నది మర్మం. రొట్టెలను దేవుడు విరిచాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉన్నది, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. మన హృదయం ఏమవ్వాలంట? విరిగి నలగాలి. హృదయము విరగకపోతే, హృదయము నలగకపోతే హృదయము ఏమవ్వదు? దేవునికి ఇష్టమైన బలి అవ్వదు. హృదయము పక్కన పెట్టు. హృదయము విరవాలి, హృదయము నలగాలి. ఎందుకు ఈ హృదయము విరగబడాలి? ఎందుకు ఈ హృదయము నలగబడాలి అని అంటే, ఈ హృదయంలోనే మనకు రకరకాల ఆలోచనలు పడుతుంటాయి. ఈ హృదయము చాలా భయంకరమైనది. ఈ హృదయము చాలా ఘోరమైన వ్యాధి కాదని వాక్యం చెబుతుంది. మానవుని హృదయాన్ని దేవుడు చాలా యథార్థంగానే చేశాడు, మంచిగానే చేశాడు. కానీ హృదయం ఏమైంది? ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఏదో తోటలో పాపం చేశారో ఈ హృదయం ఏమైపోయింది? పాడైపోయింది. హృదయం ఎప్పుడైతే పాడైపోయిందో మానవులు ఏమైపోయారు?